ప్రైజ్ దలా దేవునికి వందనములు, మీకందరికి వందనములు. ఉదయకాల దేవుని వాగ్దానం, కీర్తనల గ్రంథం 91వ కీర్తన 12వ వచనం ధ్యానించుకుందాం. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. వాక్యంలో చూస్తూ ఉన్నాము, ఇశ్రాయేలు దేవుడు కునుకడు నిద్రపోడు అని వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఆయన మనల్ని కనులారా చూసే దేవుడు, మనకు ఏ అపాయము రాకుండా, మనకు పాదములకు రాయి తగలకుండా కాపాడే దేవుడు మన ప్రభువు. మన పాదములకు రాయి తగలకుండా దేవుడు దేవతలకు ఆజ్ఞాపిస్తాడు. ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఎటువంటి పాయములో ఉన్నప్పటికీ దేవుడు కాపాడుతాడు. మనము ప్రయాణాల్లో వెళ్తున్నప్పుడు దేవుడు కాపాడుతాడు. మనము ఇబ్బందికరమైన స్థితిలో, ఆపద స్థితిలో అనగా అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు దేవుడు కాపాడుతాడు. ఎంత మరణకరమైన స్థితిలో ఉన్నప్పటికీ మనల్ని కాపాడుతాడు మన ప్రభు. మనము చూస్తూ ఉన్నాము, ఎంతో మంది ప్రయాణాల ద్వారా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. అట్టి వారి కొరకు మనం ప్రతిదినము ప్రార్థన చేయాలి. అలాగే మేము వెళ్తున్న ప్రతి వాహనంలో దేవుడు కాపాడుతూ ఉన్నాడు. నేను గర్భవతిగా ఉన్నప్పుడు మేము బైక్ లో వెళ్తూ ఉన్నప్పుడు కింద పడిపోయాము. కానీ మాకు ఏ హాని కలగకుండా, ఏ అపాయం కలగకుండా, మా పాదములకు రాయి తగలకుండా దేవుడు దేవతలకు ఆజ్ఞాపించి కాపాడాడు. అలాగా మేము వెళ్తున్న ప్రతి వాహనంలో కానీ, బైక్ లో వెళ్తున్నప్పుడు దేవుడు కాపాడాడు. మేము కార్ లో వెళ్తున్నప్పటికీ దేవుడు కాపాడుతూ ఉన్నాడు. మాకు ఏ అపాయము రాకుండా కాపాడుతూ ఉన్నాడు. అందుకు మనకు ప్రభువు కునకక నిద్రపోక దేవుడు మనల్ని కనులారా చూస్తూ ఉన్నాడు. దేవుడు దేవతలను పంపించి మనల్ని కాపాడుతూ ఉన్నాడు. అలాగే మా పెద్ద బాబు చిన్నప్పుడు సంవత్సరంన్నరప్పుడు నేను ఇంట్లో వేరే వాళ్ళు వచ్చింటే మాట్లాడుతూ ఉంటే గేట్ తీసుకొని బస్ స్టాండ్ కి వెళ్ళాడు. ఏ ఆటోల వల్ల కానీ ఏ అపాయాలు లేకుండా కాపాడాడు దేవుడు. అలాగా చిన్న పిల్లలప్పటి నుంచి దేవుడు పిల్లలను ఎక్కడికి వెళ్ళినా దేవుడు కాపాడుతూ పాదములకు రాయి తగలకుండా పిల్లల చుట్టూ దేవుడు దేవతల కంచె కాపుదల ఉంచి పిల్లల విషయంలో, పాస్టర్ గారి విషయంలో, నా విషయంలో దేవుడు ఎంతగానో కాపాడుతూ పాదములకు రాయి తగలకుండా దేవతల చేత ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అలాగే పాస్టర్ గారు ఒక రోజు బైక్ లో వెళ్తూ ఉన్నప్పుడు ముందు లారీ వస్తున్నప్పటికీ అప్పుడే కన్నులు మూస్తూ ఉన్నాడు ఆ ప్రయాణంలో అలసటలో. కానీ లారీ ఏం తగలకుండా, ఆ బైక్ వాహనం తగలకుండా దేవుడు పాస్టర్ గారు క్షేమంగా కాపాడాడు. అలాగా మా విషయంలో దేవుడు ఎంతగానో కాపాడాడు. మన పాదములకు రాయి తగలకుండా దేవుడు దేవతలకు ఆజ్ఞాపించునని వాక్యంలో చూస్తున్నట్లుగా మనము దేవునికి నమ్మకముగా, యథార్థముగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని కాపాడుతాడు. అలాగే మనం వెళ్తున్న ప్రతి వాహనాల చుట్టూ దేవుడు కాపుదల, భద్రత దేవతలతో ఉంచాలని మనం ప్రతిదినము ప్రార్థించాలి. అలాగే ప్రతి వాహనములకు దేవుడు భద్రత ఉంచాలని మనం ప్రార్థించాలి. మనము చూస్తున్నాము, ఎక్కడ యాక్సిడెంట్లు, ఎక్కడ చూసినా గానీ బస్సులు కాలిపోవడాలు, ఎక్కడ చూసినా లారీలు, ఎక్కడ చూసినా దెబ్బలు అలా జరుగుతూ ఉన్నాయి. అందుకని మనం ప్రతి వాహనముల చుట్టూ, ప్రతి మనుషుల చుట్టూ, ప్రతి ఒక్కరి చుట్టూ దేవుడు కంచె కాపుదల ఉంచినట్లుగా, భద్రత ఉంచినట్లుగా, రక్షణ ఇచ్చినట్లుగా మనం ప్రతిదినం ప్రార్థన చేయాలి. దేవుడు ఈ వాగ్దానం నెరవేర్చిన కాక ఆమె ప్రార్థన. పరిశుద్ధుడా తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. మా పాదములకు రాయి తగులకుండా దేవతలను పంపించే దేవుడు తండ్రి నాయన, నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. వాక్యం మాటలు నెరవేర్చి సహాయము దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.